ఓం. 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. మనము హోమియోపతిక్ అగ్రవేషన్ చెప్పుకుంటున్నాము. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్. A disease of very long standing sometimes fails to yield without this aggravation and disturbance and turmoil in the economy, and the deeper it is, the more tissue change you have to contend with, and the more wonderful and distressing and painful in this is this reaction. అంటే ఏ వ్యాధి అయితే చాన్నాళ్ళుగా ఉంటుందో అప్పుడు అటువంటి వ్యాధి ఉన్నప్పుడు మనం మందు వేస్తే ఏమవుతుందంటే అగ్రవేషన్ అనేది తీవ్రతరం కాకుండా అంటే అగ్రవేషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే అది అంటే ఆ జబ్బులోంచి బయటపడాలంటే చాన్నాళ్ళుగా సఫర్ అవుతూ ఉంటే కనుక అసలు అగ్రవేషన్ అనేది వస్తుంది. ఆ ఎకానమీలో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అంటే టిష్యూ చేంజ్ ఎంత డీపర్గా ఉంటే అంత వైలెంట్గా, అంటే అంత అంత సివియర్గా డిస్ట్రెస్సింగ్, అంటే అమితమైన బాధని గురి చేస్తూ పెయిన్ఫుల్ రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట. కానీ అది వచ్చింది అలాగా అంటే రియాక్షన్ అనేది ఖచ్చితంగా క్యూర్ అవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి టిష్యూ చేంజ్ వచ్చిన వాటిలో. అది అని చెప్తున్నారు. టిష్యూ చేంజ్ రాని వాళ్ళలో కూడా వస్తుంది, కొంత రియాక్షన్ తెలుస్తుంది మనకి, కానీ అది నెగ్లిజిబుల్గా ఉంటుంది. When a patient comes back after every dose of medicine with violent reaction, with violent aggravation of the disease, with violent aggravation of the symptoms, you know then that there is some deep seated trouble. ఇప్పుడు ఎవరికైనా పేషెంట్కి మనం ఒక మందు వేసామనుకోండి, మనం మందు వేసిన ప్రతిసారి కూడా విపరీతమైన రియాక్షన్ తోటి వస్తాడనుకోండి, విపరీతంగా అగ్రవేషన్ వచ్చేస్తుంది ఆ వ్యాధికి సంబంధించి, ఆ వేదనలకి సంబంధించి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ జబ్బు అనేది, వ్యాధి అనేది లోతుగా ఉన్నది. నేను ఒకసారి మీకు ఒక కేసు చెప్పాను కదా, ఒక పేషెంట్ బాబు, వాడికి మెంటల్లీ రిటార్డెడ్ ప్లస్ వాడికి ఫిజికల్గా కూడా వాడు ఏమి నడవలేడు అలాగనమాట. అయితే ఆ పిల్లవాడిని తీసుకుని బెరట కార్బేస్ నేను 200 వేస్తే వెంటనే నెక్స్ట్ డేనే విపరీతమైన, అసలు అంటే ముందు రోజు బాగున్నాడు, బెరట కార్బేస్ నెక్స్ట్ డే వాడికి విపరీతమైన దగ్గుతో వచ్చాడు. సరే ముందు రోజే కదా వేసాము డోసు అని చెప్పేసి నేను మళ్ళీ ఎన్ఎస్ఓ ఏదో ఇస్తే ఆ నెక్స్ట్ డేకి పిల్లి కూతులు వామిటింగ్స్. సరే ఈ పికాక్ ఏదో వేసాను, యాంటీబయాటిక్ 6 వేసా, ఏం లేదు, మళ్ళీ ఎక్కువైపోయింది. 200 వేయాల్సే వచ్చింది యాంటీబయాటిక్. మళ్ళీ వేసి అది తగ్గింది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ వచ్చి తగ్గేటప్పటికి కొంత బెటర్మెంట్ కనిపించింది. ఏది ఆ మెంటల్స్లో వచ్చి మళ్ళీ ఎప్పుడు వేసినా అంతే. కాక ఏంటంటే ఫస్ట్ డోస్ వేసినప్పుడు వచ్చిన అగ్రవేషన్ కంటే సెకండ్ డోస్ అంత వైలెంట్ లేదు, థర్డ్ డోస్ అంత లేదు, ఫోర్త్ డోస్ వచ్చి అసలు ఆల్మోస్ట్ లేదు. అలాగనమాట. అలా ఉంటుంది ఇక్కడ, అది చెప్తారు.
దేర్ ఈస్ కొంతమంది ఉంటారు. ఒక పేషెంట్ అండి ఫిట్స్ విపరీతంగా, చిన్నపిల్లవాడు 3 ఇయర్స్ వాడికి. విపరీతంగా ఫిట్స్. ఎంతంటే స్టేటస్ ఎపిలెప్టికస్, ఫిట్ మీద ఫిట్. రోజుకి 10 సార్లు, 8 సార్లు అలా. గార్డిరాలు 3 పూట్ల వేస్తున్నారు. ఏం రిలీఫ్ లేదు. అలా వాడు ఒక 2 మంత్స్‌గా సఫర్ అవుతుండు. అక్కడక్కడ చాలా తిప్పారు. లాస్ట్‌కి హోమియోకొచ్చారు. వాడికి బ్యూఫో ఇండికేట్ అయింది. వేశా. వేసిన 4 రోజులకి 30 వేసింది గూడా. 4 రోజులకి వాడికి ఇదే రెస్పిరేటరీ కంప్లెయింట్ వచ్చింది. వాళ్ళేం చేశారు, అలోపతి వాడేశారు. ఈ 4 రోజులు రోజుకి 10 సార్లు వచ్చే ఫిట్ ఈ 4 రోజులు రాలా. ఒక్కసారి కూడా రాలా. 4 రోజుల తర్వాత వాడికి విపరీతమైన రెస్పిరేటరీ కంప్లెయింట్ వచ్చేసింది. సమ్ దగ్గు లాంటిది, జలుబు, జ్వరం. వాళ్ళేం చేశారు, అలోపతి వాడేశారు. మళ్ళీ ఫిట్స్ స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ హోమియోకొచ్చారు. మళ్ళీ ఇచ్చారు. చెప్పాను ఈసారి నేను అలా చేస్తే ప్రమాదం అవుతుంది. కానీ మళ్ళీ వాళ్ళు అలోపతి వాడేశారు. మళ్ళీ వచ్చారు. మళ్ళీ చూసుకుని బ్యూఫో వేశాను. ఈసారి మీకు చాలా గట్టిగా చెప్పాను. అలా చేస్తే పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం అని. వాళ్ళేమన్నారు తెలుసా? మీరు ఫిట్స్‌కి మాత్రమే ఇవ్వండి. మేమేదైనా ఎక్విడ్ వస్తే అలోపతి వాడుకుంటాం. అలా అయితే పిల్లోడికి ప్రమాదం. మేము అందివ్వలేదని చెప్పాం. అంటే అలా అది ఆ అగ్రవేషన్‌కి మనం ఎవరో మ్యూట్ చేసుకోవాలమ్మా? ఆ అగ్రవేషన్ అంటే దానికి ఆ బాధ ఉంటుంది, కాదనట్లేదు. అది ఓర్చుకుంటే టిష్యూ చేంజ్ ఉన్న వాటిల్లో నెక్స్ట్ పర్మనెంట్ క్యూర్ ఉంటుంది అది. అంటే మనకిక్కడ ఎందుకు ఈ చాప్టర్ అంత ఇంపార్టెంట్ అంటే సింపుల్ కేసెస్ మనం ఒక డోస్ అయ్యంగానే తగ్గుతుంది, బెటర్‌మెంట్ అంతా బానే ఉంది. కాంప్లికేటెడ్, కాంప్లెక్స్ కేసెస్‌ని మనం ఎలా ట్రీట్ చేయాలనేది ఇక్కడ మనకి హెల్ప్ చెప్తున్నారాయన. ఇది తెలుసుకోకపోతే గుడ్డేట నడ్డేటని మందులేస్తూ వెళ్ళిపోతాం. ఏ మందు ఎందుకేస్తున్నామో తెలీదు. అదన్నమాట. When a patient comes back, there is a difference between the ultimates of disease and absolute weakness of the vital force. అంటే డిసీజ్ అల్టిమేట్స్ తెలుసు కదా! అంటే ఆల్మోస్ట్ ఇన్‌క్యూరబుల్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతున్న కేస్‌కి. అప్పుడు అవి కూడా ఫీబుల్‌గా ఉంటాయి కదా! కేసు. అంటే వీక్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అయిపోయి ఉంటుంది ఎకానమీ మొత్తం. అటువంటి దానికి వైటల్ ఫోర్స్ వీక్ అయిన దానికి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు. ఎలాగా చూడండి. దేర్ ఈజ్ such a state as weakness of the economy and there is such a state as activity of the economy with much tissue change. అంటే చూడండి, టిష్యూ చేంజ్ వచ్చినటువంటి కేసెస్ లో 2 రకాలు మళ్ళీ. అంటే వైటాలిటీ వీక్ అయిపోయినటువంటి కేసు, వైటల్స్ యాక్టివ్ గా ఉన్న కేసు. ఇన్ ఫీబుల్ పేషెంట్స్ యూ మే ఎక్స్పెక్ట్ ఫీబుల్ రియాక్షన్స్. పేషెంట్ వీక్ గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రియాక్షన్ కూడా అంత వీక్ గా ఉంటుంది. ఎందుకు రియాక్షన్ వీక్ గా ఉంటుందంటే మనం వేసిన మందుకి రెస్పాండ్ అయ్యే కెపాసిటీ కూడా లేకపోవటం, అంత వైటాలిటీ వీక్ గా ఉంటుంది అనమాట. ఒక్కోసారి అసలు ఏమీ ఉండదు రియాక్షన్. బట్ ఇన్ ఫీబుల్ కేసెస్ దే ఆర్ సచ్ క్యారెక్టర్ దట్ యూ హ్యావ్ ఫ్యూ సిమ్టమ్స్. కానీ ఆ ఫీబుల్ కేసెస్ లో ఏముంటాయి, యూజువల్ గా కొన్ని సిమ్టమ్సే ఉంటాయి. మనము అన్నిటికీ కలిపి అంటే స్పెసిఫిక్ డ్రగ్ అనేది చాలా అరుదుగా మనం వేయగలుగుతాం దానికి, అంతే కదా, అల్టిమేట్స్ ఆఫ్ ద డిసీజ్ లో. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సే యు గెట్ ఎ పేషెంట్ దట్ ఈస్ డెస్టైన్డ్ టు గో ఇన్ టు కన్సంప్షన్, ఏ మియర్లీ సస్పిషియస్ కేస్. అంటే ఒక కేసు ఉంది, పేషెంట్ నెమ్మదిగా ఆ కేసు కన్సంప్షన్ అంటే ట్యూబర్క్లోసిస్ లోకి వెళ్ళబోతున్నాడు. మనం డౌట్ చేస్తున్నాం ట్యూబర్క్లోసిస్ లోకి వెళ్ళిపోతుంది అని. వెళ్ళొచ్చు ఇప్పుడు ఏమైనా ట్రీట్ చేయకపోతే. యూ అడ్మినిస్టర్ ది రైట్ రెమెడీ and a violent reaction comes, a foreshadowing of what he will go through years from now if he is not cured by the remedy. అంటే మనం ఒక కరెక్ట్ మందు వేసాం, టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ బేస్ చేస్తుంది, విపరీతమైన రియాక్షన్ వస్తుంది. వచ్చినప్పటికీ ఏమవుతుంది, ఇప్పుడు గనక ఆ మందు వేసి క్యూర్ అనేది తీసుకురాకపోతే సంవత్సరాలు ముందు సంవత్సరాల్లో అతను కన్జంప్షన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఏ షాకింగ్ కండిషన్ విల్ కమ్ అపాన్ హిమ్
he may be frightened and come back and tell you that was an awful dose of medicine, poison, etc. అంటే వాడు ఆ మందు వేస్తే భయపడిపోతాడు అన్నమాట. పాప వెంటనే వెనక్కి వచ్చేస్తాడు. ఏమండి ఏం మందు వేసారండి, ఏంటండి బాబు ఇంత వాయించేస్తుంది అంటాడు. అవి మన టిష్యూస్ ఆల్సో అవి ఇవి ప్లాస్టికోస్ అక్కడే అవసరం అవుతాయి. అదే కదా మనం చెప్పుకున్నాం హెల్లిబోరస్ ఇలాంటి ఓపియం ఇలాంటి వాటిల్లో, ప్యారలైజ్ కండిషన్ లో బ్రెయిన్ అన్కాన్షియస్ అయిన ప్లేస్ వాటిల్లో. దట్ ఈస్ ద రెమెడీ డిసీజ్. That is the remedy disease. Those are the symptoms of the remedy foreshadowing the future of that case, because if that remedy was not similar enough to him, it could not do such things, and it is because of the similitude of his state, and he may only have those symptoms in shadow. But the remedy cannot give him symptoms that he has not. అంటే ఇప్పుడు ఇలా ఈ విధంగా బయట వైలెంట్ అగ్రవేషన్ వస్తుందని చెప్పాం కదా, అది డ్రగ్ తాలూకు డిసీజే వస్తుంది. అంటే ఏ సిమ్టమ్స్ అయితే పేషెంట్ కి ఉన్నాయో అవి మాత్రమే అగ్రివేట్ అవుతాయి తప్ప కొత్తగా ఏమి రావు. ఎప్పుడు వస్తుంది ఇది కూడా? మనం సెలెక్ట్ చేసిన డ్రగ్ కంప్లీట్ గా సిమిలర్ టు దట్ కేస్ అయినప్పుడే, సిమిలర్ టు దట్ పర్సన్, దట్ డిసీజ్, పర్టికులర్ డిసీజ్ ఆఫ్ దట్ పర్సన్ అయినప్పుడే ఆ రియాక్షన్ అనేది ఉంటుంది, లేకపోతే ఏం ఉండదు. అతనికి లేని సిమ్టమ్స్ ఏమి రావు, కొత్తవి రావు. కొన్ని చోట్ల కొత్తవి కూడా వస్తాయి. అది ఎటువంటి కండిషన్ లో అనేది ముందు ముందు మళ్ళీ చెప్తారు ఆయన, చాలా వివరంగా చెప్తారు ఇది. ఇట్ కెనాట్ గివ్ హిమ్ సిమ్టమ్స్ దట్ ఆర్ నాట్ రిలేటెడ్ టు హిమ్ ఎక్సెప్ట్ ఇన్ దోస్ కేసెస్ దట్ ఆర్ కాల్డ్ ఓవర్ సెన్సిటివ్స్. అంటే పేషెంట్ కి రిలేటెడ్ గా లేనటువంటి సిమ్టమ్స్ రావు, డెవలప్ అవ్వవు ఈ రియాక్షన్ లో. ఇక్కడ రియాక్షన్ అంటే మళ్ళీ అది అలోపతిక్ రియాక్షన్ కాదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. ఓవర్ సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారు కదా, ఇడియోసింక్రిటిక్, వాళ్ళల్లో తప్ప, వాళ్ళలో అంటే కొత్త కూడా వచ్చేస్తుంటాయి. కొత్త ఎందుకు వస్తాయండి? వాళ్ళకి ఏ డ్రగ్ వేసినా ఆ డ్రగ్ తాలూకు అన్ని వీళ్ళు ప్రూవ్ చేస్తారు కదా, సో ఆ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ అన్ని వస్తాయి. దాంట్లో వీడికి లేని సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు కదా. డ్రగ్ లో ఉన్నటువంటి సిమ్టమ్స్ వీడిలో లేనటువంటి సిమ్టమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వీడికి ప్రూవ్ అయిపోతాయి అనమాట, అవి వచ్చేస్తాయి ఓవర్ సెన్సిటివ్స్ లో. అలా కాకుండా ఓవర్ సెన్సిటివ్ కాని వాళ్ళలో అయితే కనుక రావు. వీడి పేషెంట్ కి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవే కొంచెం ఎక్కువ అవుతాయి అంతే. ఓవర్ సెన్సిటివ్స్ are such as are capable of proving everything that comes along. You must know whether the patient is oversensitive and proving the drug, or whether he has vigorous constitution and he is getting an aggravation. సో మనకి ఏం తెలిసి ఉండాలి? పేషెంట్ వచ్చినప్పుడు వాడు ఓవర్ సెన్సిటివా, డ్రగ్ను ప్రూవ్ చేశాడా, లేదా బలమైన శరీరతత్వం కలిగినటువంటి వాడా, లేదా అగ్రవేషన్ వస్తుందా అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ కాన్స్టిట్యూషన్ బలమైంది కాబట్టి అగ్రవేషన్ గట్టిగా వస్తుందా, లేకపోతే ఓవర్ సెన్సిటివ్ పేషెంట్ అయ్యి డ్రగ్ ప్రూవింగ్ ఆఫ్ డ్రగ్ వస్తుందా అనేది మనకు తెలిసి ఉండాలి. అది తెలియాలంటే ముందు మనకి ఆ పాయింట్ అనేది ఉందని మనకు తెలియాలి. ద రెమెడీ విల్ బి ఎగ్జాజరేటెడ్ ఇన్ ఓవర్ సెన్సిటివ్స్ అండ్ సమ్టైమ్స్ ఇన్ దోస్ ఆఫ్ వీక్లీ కాన్స్టిట్యూషన్, especially those with a very narrow receding chin, those who have sunken eyes, those who have senility marked in the eyes. The remedy will be exaggerated in oversensitives. అంటే ఓవర్ సెన్సిటివ్ పీపుల్లో కనుక మందు వేస్తే ఎగ్జాజరేట్ అయిపోతాయి కదా అన్ని. అదే విధంగా కొంతమంది వీక్ గా ఉన్నటువంటి శరీర తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళల్లో కూడా అలా అవ్వచ్చు. అంటే వీక్ కాన్స్టిట్యూషన్ అంటే లాస్ట్ స్టేజెస్ లో ఉన్న కళ్ళు గుంటలు పడిపోయి, ఇంకా అలా దోస్ హూ హ్యావ్ సెనిలిటీ మార్కెట్, కళ్ళలో ఇంకా ఆ చురుకుతనం లేకపోవటము అలా ఉంటారు కదా, మొహం అంతా పీక్కుపోయి, అవి వీక్లీ కాన్స్టిట్యూషన్స్. వాళ్ళలో కూడా ఇలా కనిపించవచ్చు, ఎగ్జాజరేట్ అవ్వచ్చు. అదే అని చెప్తున్నారు. ద నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటిన్యూస్ దిస్ వన్ టు సర్టెన్ ఎక్స్టెంట్. Arganan paragraph 155. I say without any degree of suffering, because when a perfect homeopathic remedy acts upon the body, it is nothing more than symptoms analogous to those
of the disease, laboring to surmount and annihilate these latter by usurping their place. అని ఏం చెప్తున్నారంటే ఈ అగ్రవేషన్ అనేటువంటి అంటే ఈ రియాక్షన్ అనేటువంటి సఫరింగ్ లేకుండా హోమియోపతిక్ పర్ఫెక్ట్ గా హోమియోపతిక్ మందు పనిచేయదు, ఉండదు. అంటే వెన్ పర్ఫెక్ట్ గా కనుక మనం టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ బేస్ చేస్తూ మందు వేసినప్పుడు అది బాడీ మీద యాక్ట్ చేస్తూ వ్యాధి మీద ఏమాత్రం కొంచెం కూడా సఫరింగ్ లేకుండా అయితే ఉండదు. ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ సిమ్టమ్స్. అంటే ఎందుకు మనం వేసినటువంటి మందులో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఆ వ్యాధి యొక్క సిమ్టమ్స్ ని పూర్తిగా సర్మౌంట్ అంటే అధిగమించి అవి మొత్తానికి నల్లిఫై అంటే ఎనిహిలేట్ నిర్మూలించాలి కదా, ఆ ప్లేస్ నుంచి దాన్ని రిమూవ్ చేయాలి కదా. అది చెయ్యాలి అంటే అగ్రవేషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ స్పీకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఇది ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నారు. Whenever Hahnemann makes such a remark, he doesn't place any great value upon it because it is a matter of opinion. You will find as a general thing in acute diseases that if a slight aggravation of the symptoms comes in a few minutes, you will hardly ever think of giving another dose. అని చెప్తున్నారు చూడండి. జనరల్ థింగ్ అక్యూట్ డిసీజెస్ ట్రీట్ చేసేటప్పుడు మనం మందు వేసిన ఫ్యూ మినిట్స్ లో లైట్ గా అగ్రవేషన్ వచ్చింది అనుకోండి సిమ్టమ్స్, అప్పుడు మళ్ళీ ఇంకో డోసు వేద్దామేమో అని వెంటనే నువ్వు ఆలోచించొద్దు అని చెప్తున్నారు. అంటే డ్రగ్ పనిచేస్తుందని అర్థం అక్కడ. The remedy is so similar and searches so thoroughly that it is hardly ever necessary to repeat it. ఈ రెమెడీ అనేది చాలా సిమిలర్, సెర్చెస్ సో థరోలీ ఇట్ ఈస్ హార్డ్లీ ఎవర్ నెసెసరీ టు రిపీట్ ఇట్. అంటే బాగా సిమిలర్ డ్రగ్ మన అలా అగ్రవేషన్ వచ్చింది అంటే ఏంటి, మనం వేసిన మందు సిమిలర్ అని అర్థం. రిపీట్ చేయాల్సిన అవసరం అనేది రేర్ గా వస్తుంది అని అర్థం. నౌ దేర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ టు రిపీట్. అంటే కొన్ని పరిస్థితుల్లో మనము రిపీట్ చేయడం అవసరం అవుతుంది. ఎటువంటివి? బట్ దిస్ ఈస్ సో డిఫికల్ట్ టు టీచ్ అండ్ సో డిఫికల్ట్ టు లే డౌన్ రూల్స్ ఫర్ దట్ the only safe plan is to begin cases without repetition, to give a single dose and wait and watch its effects. అంటే ఇదిగో ఇలా ఉంటే వేయాలి, ఇప్పుడు రిపీట్ చేయాలి, ఇప్పుడు రిపీట్ చేయకూడదు, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ మనం కరెక్ట్గా చెప్పలేము. కానీ సేఫ్ ఏంటంటే కేసు మొదలుపెట్టినప్పుడు నీ ప్లాన్ ఎలా ఉండాలి, సేఫ్ ప్లాన్, రిపిటేషన్ లేకుండానే ఉండడం సేఫ్. ఒక డోస్ వేసి వెయిట్ చేయి, అబ్జర్వ్ చేయి ఎఫెక్ట్స్, అది అని చెప్తుంది. అంతేగాని ఎవ్రీ 3 hours కి 10 ml 4 డోసులు వేసేసేయండి 4 hours కి, అలా అవ్వదు అక్కడ. ఎక్యూట్ అయినా సరే ఎవ్రీ 4 hours కి ఒక డోస్ వేసేసుకో అని చెప్తే అంతే ప్రూవింగ్స్ వస్తాయి. ఐ వెరీ కామన్లీ గివ్ ఇన్ విగరస్ టైఫాయిడ్ ఫీవర్ పేషెంట్స్ మెడిసిన్ ఇన్ వాటర్ బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ ఫీవర్. ఈయన కామన్ గా టైఫాయిడ్ ఇలాంటివి మెడిసిన్ కంటిన్యూడ్ ఫీవర్ కదా, అంటే బలమైన కాన్స్టిట్యూషన్స్ లో ఇస్తారటల్లా వాటర్ డోస్ లా, వాటర్ మెడిసిన్ వాటర్ లో కలిపి. బట్ ఐ వాచ్ అండ్ వెయిట్ గివింగ్ ఇట్ సెవరల్ డేస్ అండ్ ద స్లైటెస్ట్ సైన్ ఆఫ్ ద రియాక్షన్ ఆఫ్ ద రెమెడీ కాజెస్ మీ టు స్టాప్. అంటే మందు వేస్తూ వెళ్తారు, ఎక్కడైతే కొంచెం మందు పని చేయడం మొదలు పెట్టిందో రియాక్షన్ వస్తుంది అనగానే వెంటనే ఆపేస్తారట అక్కడ. ఇట్ ఆల్వేస్ అంటే ఎంతవరకు, ఇప్పుడు బ్యాప్టిషియానే వేసామండి టైఫాయిడ్ లో 200 వేసాం, మళ్ళీ మనం 200 రిపీట్ చేసేస్తామా? వెంటనే చెయ్యం కదా. ఎప్పుడు రిపీట్ చేస్తాం? మళ్ళీ ఆ ఫీవర్ అది పెరిగింది కానీ పేషెంట్ కొంచెం బెటర్ అయ్యాడు, అగ్రవేషన్ ఉన్నా కానీ నెమ్మదిగా మళ్ళీ ఫీవర్ తగ్గింది, బాగున్నాడు, ఓకే వెయిట్ చేస్తాం. మళ్ళీ సడన్ గా వాడు అన్కాన్షియస్ డ్రౌజీగా అయిపోతున్నాడు, మళ్ళీ ఫీవర్ పెరిగితే వెయ్యాం, మళ్ళీ డ్రౌజీగా అయిపోతున్నాడు, అప్పుడు మళ్ళీ మనం రిపీట్ చేస్తాం. అదే బెటర్మెంట్ రాలేదనుకోండి, అదే డ్రగ్ కరెక్టే వేసాం కానీ అప్పుడు మాస్టర్ గారు చెప్తారు కదా, బ్రయోనియా బ్యాప్టిషన్ అంటే రిపీట్ చేయాల్సి వస్తుంది 48 hours ఏమో చెప్తారు. అలా చూసుకోవాలని చెప్తున్నారు, ఎప్పుడు రిపీట్ చేయాలి అనేది ఏంటనేది. I never vary from that. In a fever where the patient is feeble,
టు గెయిన్ అన్ ఇమీడియట్ రియాక్షన్ దట్ షుడ్ నెవర్ బి డన్. అంటే పేషెంట్ చాలా వీక్ గా ఉన్నప్పుడు ఏంటంటే, అదే టైఫాయిడ్ కేసే అనుకోండి, పేషెంట్ వీక్ గా ఉన్నాడు, అలాంటప్పుడు గబగబా రియాక్షన్ రావడం కోసం చక్కగా వేసేయకూడదు. ఈయన రెమిటెంట్ ఫీవర్ అంటే ఏంటి? ఫీవర్ ఉంటుంది కానీ అంటే తగ్గుతుంది ఫీవర్, కానీ నార్మల్ టచ్ అవ్వదు. అది మార్నింగ్ 100 ఉందనుకోండి, ఈవినింగ్కి 99కి వస్తుందే తప్ప తగ్గుతూ వచ్చి 99కి వస్తుంది, మళ్ళీ నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంది. అంటే నార్మల్ అయితే టచ్ అవ్వదు. అది రెమిటెంట్ ఫీవర్. ఆ రెమిటెంట్ ఫీవర్ ద రియాక్షన్ మే కమ్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్. ఆ రెమిటెంట్ ఫీవర్ లో కనుక రియాక్షన్ ఫ్యూ అవర్స్ లో వెంటనే వచ్చింది అనుకోండి, ఒక డోస్ వేయాలి అంతే. అండ్ ద 1 dose షుడ్ బి ద రూల్. వైల్ ఇన్ టైఫాయిడ్ ద రియాక్షన్ విల్ సెల్డమ్ కమ్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్. అదే మన టైఫాయిడ్ ఫీవర్ లో ఏంటి, వెంటనే రియాక్షన్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది, ఫ్యూ అవర్స్ లో రావడం. అదే రెమిటెంట్ ఫీవర్స్ లో అయితే వెంటనే వస్తుందని చెప్తున్నారు ఆయన. అప్పుడు ఒక డోస్ వేసి వెయిట్ చేయడమే. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ ఫ్యూ డేస్ అండ్ హెన్స్ ద రిపిటేషన్ ఈజ్ అడ్మిసిబుల్. మనం అదే కదా ఇప్పుడు కరోనా టైంలో కూడా మన ఈ మధ్య ఫీవర్స్ లో వేసాం కదా బ్యాసిల్ 200 యాంటీమ్టాట్లు అవి, అలా చూసుకునే కదా వేశారు మాస్టర్ గారు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ ఫ్యూ డేస్ హెన్స్ ద రిపిటేషన్ ఈజ్ అడ్మిసిబుల్. ఇన్ టైఫాయిడ్స్ దట్ ఆర్ సమ్వాట్ డెలికేట్ నెవర్ డూ సచ్ ఎ థింగ్. ఒకవేళ టైఫాయిడ్ ఫీవర్స్ డెలికేట్ గా ఉన్నాయి అనుకోండి, అంటే 4th week లో అలా వచ్చాడు అనుకోండి, ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్ లో వచ్చాడు, అప్పుడు అలాంటి రిపిటేషన్లు అవి చేయకండి అని చెబుతున్నాం. ద మోర్ విగర్ దేర్ ఈస్ ఇన్ ఏ కాన్స్టిట్యూషన్, ద మోర్ ద రెమెడీ కెన్ కోఆపరేట్ విత్ దట్ విగర్ టు బ్రింగ్ అబౌట్ ఎ సేఫ్ అండ్ క్విక్ రియాక్షన్. అంటే జబ్బు ఎంత సీరియస్ గా ఉంటే, అంటే బలమైన కాన్స్టిట్యూషన్ అనుకోండి, మందు వేస్తే జబ్బు ఎంత సఫర్ అవుతుంది, విపరీతమైన మోషన్స్ తో సఫర్ అవుతుంది, కలరా ఏదో. కాన్స్టిట్యూషన్ బాగుంది, ఫీబుల్ కాదు, విగరస్ కాన్స్టిట్యూషన్. మందు వేస్తే అంత ఫాస్ట్ గాను మోషన్స్ తగ్గుతాయి. ద మోర్ ఫీబుల్ ద పేషెంట్, ద మోర్ కాషస్ యూ షుడ్ బి అబౌట్ యూజింగ్ ద స్మాలెస్ట్ డోస్ యూ కెన్. ఫీబుల్ పేషెంట్, వీక్ గా ఉన్న పేషెంట్ లో కనుక మనం మందు వేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా వేయాలి. మనం వేసిన మందు చిన్న మందు అంటే 30లో వేసినా కానీ యూజ్ చేసేటప్పుడు 1కి 10 ఆలోచించి వేయాలని చెప్తారు. In many chronic diseases, it is possible to bring about. In many chronic diseases, it is possible to bring about a reaction in the first night. Hence, the danger of repeating the remedy. అంటే చాలా క్రానిక్ కేసెస్ లో ఆ రియాక్షన్ అనేది వెంటనే కనిపించవచ్చు. ఆ రోజు చిన్న పొట్లం వేసుకున్నాం అన్నాడు, చాలా బాగుందండి అని చెప్తాం. అలాంటి కేసులో మనం రిపీట్ చేయడం అనేది డేంజర్ అవుతుంది, గందరగోళం అయిపోతుంది కేసు. If the delirium subsides or a moisture comes upon the skin and he slumbers placidly, the medicine should never be given beyond such a state. డెలీరియం తగ్గిపోయింది అంటే సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయింది, సంధి గుణాలు తగ్గినట్టు తగ్గి ఆ స్కిన్ అంతా చల్లగా అయిపోవటము, స్లంబర్స్ ప్లాసిడిలీ అంటే డ్రౌజీనెస్ వచ్చేసింది, అలా ప్రశాంతంగా ఉన్నాడు పేషెంట్, అప్పటిదాకా గోలగోల చేస్తున్నాడు, అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. There are times in diphtheria when the repetition of the remedy will kill, and there are times when repetition will save life. అంటే డిఫ్థీరియా కేసెస్ లో కొన్నిసార్లు రిపీట్ చేయడం వల్ల పేషెంట్ చనిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్నిసార్లు రిపీట్ చేయడం వల్ల సేవ్ అయిన కేసెస్ ఉన్నాయి. సిచ్యువేషన్ బట్టి మనం చేయాలని చెప్తారు. ఐ హోప్ సమ్ డే టు బి ఏబుల్ టు డిస్కవర్ ద ఆర్గనాన్ ఎఫారిజం 158. This trifling homeopathic aggravation of the malady during the first few hours, the happy omen which announces that the acute disease will soon be cured and that it will for the most part yield to the first dose. అంటే ఈ హోమియోపతిక్ అగ్రవేషన్ ఈ జబ్బు విషయం అంటే ఫస్ట్ ఫ్యూ అవర్స్ లో కనుక మనకి వచ్చింది అనుకోండి, మనకి ఏమిటి అర్థము, ఆ తరుణ వ్యాధి ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది ఫస్ట్ డోస్ తోనే అని అర్థం అనమాట. That a natural disease can destroy another by exceeding it in a power and intensity, but above all things by its similarity, is the whole truth and nothing but the truth.
అంటే మనం మందు వేసినప్పుడు అంతే కదా, మనకు ఉన్న వ్యాధి కంటే కొంచెం పవర్ఫుల్ మందు వేస్తే సిమిలర్ మెడిసిన్ వేసినప్పుడే అది డ్రగ్ కొన్ని సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా మందు వేసాక. అది ఆల్రెడీ ఉన్న వాటిని ఇది స్ట్రాంగర్ కాబట్టి అది వీకర్ వాటిని తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు. అదే కదా మన హోమియోపతి థియరీ, ప్రైమరీ అండ్ సెకండరీ యాక్షన్. అది ఎప్పుడు జరుగుతుంది ఇది? సిమిలారిటీ ఉన్నప్పుడు మాత్రమే. సో దట్ వెన్ దిస్ సిమిలారిటీ ఆఫ్ మెడిసిన్ వ్యాధికి, సో దట్ వెన్ దిస్ స్లైటెస్ట్ aggravation occurs, you will seldom if ever have to give another dose in acute disease. ఏమాత్రం చిన్న అగ్రవేషన్ ఉన్నా కొన్ని చాలా అరుదుగా మందుని ఇంకో డోస్ వేయాల్సి వస్తుంది, రేర్గా, చాలా వరకు అవసరం రాదని చెప్తున్నారు. వెన్ దిస్ అగ్రవేషన్ డజంట్ కమ్, when there is not the slightest aggravation of the symptoms and the patient appears to be gradually better after the remedy, then it is that the remedy shows that he has not acted upon the same depth, and that relief may cease in the case of an acute disease, and when that relief ceases, the reaction has ceased, and then another dose of medicine is correct practice. ఒకవేళ ఎప్పుడైనా అగ్రవేషన్ రాలేదనుకోండి, చిన్న అగ్రవేషన్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా రాలేదు, పేషెంట్ చూడడానికి మందు వేసిన తర్వాత కొంచెం బెటర్గా కనిపిస్తున్నాడు అనుకోండి, అంటే ఏంటి అర్థం? ఇట్ ఈస్ దట్ ద రెమెడీ షోస్ దట్ ఆ మందు మనం వేసినప్పుడు పని చేయాల్సినంత డెప్త్లో అది పని చేయటం లేదని అర్థం. అంటే ఏదైతే రిలీఫ్ వచ్చిందో అది ఎక్కువసేపు ఉండదు ఆ అక్యూట్ డిసీజ్ లో అని అర్థం. ఆ రియాక్షన్ అనేది తగ్గిపోతుంది. వెన్ దట్ రిలీఫ్ సీజెస్, ద రియాక్షన్ హ్యాస్ సీజ్డ్. ఆ రిలీఫ్ తగ్గిపోతుంది, ఆ రియాక్షన్ తగ్గిపోతుంది మందుకు సార్కు. అప్పుడు దెన్ అనదర్ డోస్ ఆఫ్ మెడిసిన్ ఈస్ కరెక్ట్ ప్రాక్టీస్. అప్పుడు ఇంకొక డోస్ వేయాల్సి వస్తుంది. అది అని చెప్తున్నారు. రిలీఫ్ that begins without any aggravation of the symptoms doesn't last so long in an acute disease as when an aggravation has taken place. అంటే మందు వేసినప్పుడు అగ్రవేషన్ తరుణ వ్యాధుల్లో వచ్చిన కేసులో నిలబడినంత క్యూర్ రిలీఫ్ వితౌట్ అగ్రవేషన్ రిలీఫ్ వచ్చితే నిలబడదు. ఏ స్లైట్ యాక్షన్ ఆఫ్ ద రెమెడీ ఓవర్, అంటే ప్రతిదానికి రాదు కదండి, మీరు అలా చెప్తారు ఏంటంటే వస్తుంది, కానీ పేషెంట్ అబ్జర్వ్ చేసేంత రాకపోవచ్చు. మనకి అక్యూట్స్లో వాళ్ళు అంటారు చూడండి, మనం మందు వేశారండి, మీరు మందు వేసిన తర్వాత ఒక వాంతి అయింది మళ్ళీ ఇంకా అవ్వలేదు అంటారు. కొంతమందిలో అలా వికారంగా అనిపించి మళ్ళీ తగ్గిపోయి ఉండొచ్చు, అంటే వారు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. యూజువల్గా అలా వస్తుందని చెప్తున్నారు. A slight action of the remedy over and above the disease is good sign. అది ఏమాత్రం కొంచెం మందు పనిచేయడం అనేదైనా కానీ ఆ వ్యాధికి సంబంధించి మంచిదే కదా, అది అంటే గుడ్ సైన్. అగైన్ యూ విల్ ఫైండ్ ఇఫ్ యువర్ రెమెడీ వాజ్ నాట్ పర్ఫెక్ట్లీ సిమిలర్, you will not get an aggravation except in oversensitive patients, and then it is a medicinal aggravation. అదే నువ్వు వేసిన మందు చాలా పర్ఫెక్ట్ గా సిమిలర్ అయ్యి కాదనుకోండి, అప్పుడు ఓవర్ సెన్సిటివ్ పేషెంట్స్ కాని వాళ్ళలో అయితే అగ్రవేషన్ అనేది రాదు. ఒకవేళ వచ్చింది అంటే అది మెడిసినల్ అగ్రవేషన్ అవుతుంది తప్ప రియాక్షన్ కి సంబంధించిన అగ్రవేషన్ అవ్వదు అని చెబుతున్నారు. వెన్ యూ ఫైండ్, అది ఎలా తెలుస్తుందండి అంటే వాడికి ఉన్న సిమ్టమ్స్ అగ్రవేట్ అవ్వడం కాకుండా కొత్త సిమ్టమ్స్ కూడా వస్తాయి. When you find that you get no aggravation of the symptoms in a good vigorous constitution, none at all, very often your remedy has been only partially similar, and it may require 2 or 3 of such partially similar remedies to finish the case. సరే, మనం మందు వేసాం ఎప్పుడైనా సిమ్టమ్స్ అన్ని చూసి, బలమైన కాన్స్టిట్యూషన్ అది, అగ్రవేషన్ ఏం రాలేదు, లేదా కొంచెం వచ్చింది లేదా అసలు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? చాలా వరకు
చాలా కేసెస్ లో ఇలాంటివి జరిగితే ఏంటి, మనం వేసిన మందు నాట్ ఫుల్లీ సిమిలర్ అన్నమాట, పార్షియల్లీ సిమిలర్. అప్పుడు ఏమని అర్థం, దాని తాలూకు సిమ్టమ్స్ అనేవి తగ్గితే నెక్స్ట్ మళ్ళీ 2-3 అలాంటి సిమిలర్ రెమెడీస్ సెలెక్ట్ చేసి వేయాల్సి వస్తుంది కేసు ఫినిష్ అయ్యేలో. అదే కదా మనం అనంతకృష్ణ గారి కేసు ట్రీట్మెంట్ లో చదువుకుంటున్నాం. If you will observe the work of ordinary physicians, you will notice they give 2 or 3 remedies to get their patients through, where a master gives but one. మనం మామూలుగా ఆర్డినరీ ఫిజిషియన్స్ చూస్తే అంటే ఒక 2-3 మందులు వేయాల్సి వేస్తారు వాళ్ళ పేషెంట్స్ కి. అదే మాస్టరీ ఉన్నటువంటి వాళ్ళు వేస్తే ఒకటే వేస్తారని చెప్తారు. అది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీంస గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.